నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వేలల్లో ఆశావహులు, వందల్లో లబ్ధిదారులు, ప్రజాపాలనలో దరఖాస్తులు, కులగణనలో దరఖాస్తులు. ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు పెట్టాలి? ఇంకెంతకాలం కాళ్లరిగేలా తిరగాలి? ప్రభుత్వ పథకాల కోసం ఎన్నాళ్ళీ నిరీక్షణ అంటోంది తెలంగాణ ప్రజానీకం. గ్రామ సభల్లో పాలకుల తీరుపై గర్జిస్తోంది. కాంగ్రెస్ ప్రజాపాలన పయనమెటు? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? అభయహస్తంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో గ్రామ సభలు కిక్కిరిసిపోయాయి. 4 పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ల లబ్ధిదారుల కోసం వడపోతను ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇప్పటికే అనేక గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా దుమారం రేపుతోంది. అన్ని అర్హతలున్నా తమ పేర్లు లేకపోవడంతో దరఖాస్తులు కంగుతిన్నారు. అనేక చోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. పల్లెల్లోని రచ్చబండలో రచ్చ జరిగింది. అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. నిర్మల్ జిల్లాలో గ్రామ సభలు రసాభాసగా జరిగాయి. 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రచ్చ జరిగింది. లిస్టులో తమ పేర్లు రాలేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఒకే ఇంట్లో ఇద్దరికి స్థానికంగా లేని వారికి కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఖమ్మం జిల్లా తుమ్మూరు గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అధికారులు, ప్రజల మధ్య సమన్వయ లోపం బయటపడింది. ఆఫీసర్లు సరైన గైడ్లైన్స్ ఇవ్వలేదని ప్రజలు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గ్రామ సభల్లో గజిబిజి, గందరగోళమే నెలకొంది. గ్రామాల్లో అసంతృప్తి సెగలు మిన్నంటున్నాయి. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు ఆశావహులు. దరఖాస్తు చేసినోళ్లు ఎక్కువగా ఉండటం, మంజూరైనోళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది రేవంత్ ప్రభుత్వం. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో గ్రామ సభలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో గ్రామ సభలు నిర్వహిస్తోందో ఆ లక్ష్యం నెరవేరుతోందా? లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరుగుతోందా? ఇదే టాపిక్ పైన డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆరేపల్లి మోహన్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు, అండ్ తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు మొదలయ్యాయి. 21 ఈ రోజు నుంచి 24 వరకు ఈ గ్రామ సభలు జరగనున్నాయి. ఇందులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 4 పథకాలకు సంబంధించి వాళ్ళని గుర్తించి వాళ్లకు రేషన్ కార్డులు, అలాగే మిగతా 4 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసేటువంటి ప్రక్రియ గ్రామ సభల్లో నడుస్తోంది. అయితే ఈ గ్రామ సభల్లో లక్ష్యం నెరవేరట్లేదు. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ పాత పేర్లను తీసేసి ఇప్పుడు మా లిస్టులో మీ పేరు లేదు అని చెప్పడం చాలా చోట్ల మనం చూసాము. రసాభాసకు గురైనటువంటి పరిస్థితి. దీనిపైనే డిబేట్ చేద్దాము. డిబేట్లో ముందుగా ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారితో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మెతుకు ఆనంద్ గారు ఉన్నారు, తాటికాయల జయరాం గారు ఉన్నారు. సో మోహన్ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. రేవంత్ ప్రభుత్వం ఏదైతే గ్రామ సభల లక్ష్యం ఉందో ఆ లక్ష్యం సరైందే, కానీ అక్కడ జరుగుతున్నటువంటి రసాభాస, ఈ రచ్చ జరుగుతోంది. ఇదంతా ఏ రకంగా చూస్తూ ఉన్నారు? అంటే లబ్ధిదారులను దరఖాస్తులు పెట్టుకోమంటున్నారు, ఆల్రెడీ పెట్టుకున్నారు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం అందులో ఉండట్లేదు. మేము అర్హులమే అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడాను లిస్టులో పేర్లు లేకపోవడంతో వాళ్ళంతా నానా యాగి చేస్తున్నారు. సో ఎందుకని మరి ఇలా జరుగుతోంది? ఒక్క మాట చెప్పాలమ్మా. గ్రామ సభ అంటేనే ప్రజల ముందు లబ్ధిదారుల ఎంపిక. ఆ ఎంపిక జరుగుతున్న తరుణంలో ఉదాహరణకు నా పేరు లేదు, నా పేరు ఇంక్లూడ్ చేయమని చెప్పే అధికారం నాకుంది, తీసుకునే
అధికారం అధికారులకు ఉంది. గ్రామ సభల రసభాస ఎందుకు దాన్ని అంతా అంటే నన్ను అడిగితే ఇది ప్రతిపక్షాలు ఓ రకంగా దీన్ని ఏదో చేయాలని సృష్టిస్తాను నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రామ సభ అంటేనే సమస్యలకు పరిష్కారం కొరకు కూర్చున్నది. కాబట్టి అలాంటి సందర్భంలో ఈ గ్రామ సభల రసభాస ఎందుకు అంటే కొంతమంది కావాలని చేస్తున్నారని భావించక తప్పదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లబ్ధిదారుల లిస్టు ఆల్రెడీ కొంత ఫైనలైజ్ అయింది, కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమంది లేవు. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటిది? అర్హులైన వారందరికీ పథకాలు అందాలనేది రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఉండకపోవచ్చు, 4 పేర్లు రాకపోవచ్చు, వాళ్ళు అర్హులు కావచ్చు. అంత మాత్రాన వారిని పక్క పెడతామనేది లేదు కదా. ప్రభుత్వం ఏమంటుంది? గ్రామ సభల ద్వారా ఎంపిక జరుగుతుంది, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తాము. ఎవరికైతే ఏ రకమైన లబ్ధి ప్రభుత్వం ఆలోచనతో ముందుకొచ్చిందో ఆ రకంగా మహిళలది కావచ్చు, రైతులది కావచ్చు, ఇండ్లది కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ చేస్తామనే గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామ సభలో అధికారుల దృష్టికి ప్రజలు నా పేరు రాలే, నేను అర్హుని, అది నమోదు చేసుకోమని చెప్పవలసిన అవసరం ఉంది. నమోదు చేసుకునే అధికారం కూడా అధికారికి ఉంది. మోహన్ గారు ఇక్కడ ఒక పాయింట్ మోహన్ గారు, ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళు, ఆల్రెడీ ఆ లిస్ట్ లో పేరు రాలేదు, మరి వాళ్ళు లబ్ధిదారుల వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది అక్కడ ఫైనల్ అయిపోయింది. మళ్ళీ పిలిచి వాళ్ళని మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి అంటే ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి? గ్రామ సభల కన్నా ముందు ఒక 100 మంది దరఖాస్తు చేసి ఉంటారు. అందులో 60 మందివో 100 మందిదో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఆడికి వచ్చింది. అందులో వాళ్ళ పేర్లు లేనంత మాత్రాన ఆ గ్రామంలో వాళ్ళు అనర్హులు కాదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రభుత్వమే చెప్తుంది అర్హులందరికి ఇస్తామన్నప్పుడు ఆటోమేటిక్ నేను అర్హుని కాబట్టి నేను దరఖాస్తు మళ్ళీ చేసుకుంటా. తప్పు సమస్య కాదు. ప్రజలు లేవనెత్తుతున్న విషయంలో ప్రభుత్వం తప్పక స్పందిస్తుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది. తప్పక మరి ఈ అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తుంది. ఆ దిశగానే ప్రభుత్వం చేస్తున్న అధికారులు మొదట చెప్తున్నప్పటికీ అక్కడ ఏదో గందరగోళం జరుగుతా ఉందనేది నేను కూడా ఇప్పటి వరకు టీవీలలో చూశాను. ఆ గ్రామంలో నిలదీసిర్రు, ఈ గ్రామంలో నిలదీసిర్రు అంటే ఇది కదా. ఇదే పేరు చెప్పి ఇదే రోజు కాదు కదా, ఇప్పుడు చెప్పంగానే రేపు పొద్దుగాల పైసలు ఇస్తారు, రేపు పొద్దుగాలనే ఫైనల్ అవుతుంది అనేది కదా. లబ్ధిదారుల ఎంపికకు ప్రక్రియకి ఇది ఒక వేదిక. ఈ వేదిక లోపల తప్పులు ఉండొచ్చు, కాదంటే సంవత్సరం గడిచిందమ్మా, గడిచింది. కాబట్టి ఏదో ఒక ఎంపిక విధానం ఉండాలి. కాబట్టి గ్రామ సభ ద్వారా ఎంపిక చేస్తే ప్రజల సమక్షంలో అర్హులైన వారందరికీ తీసుకుంటాం అనేది ప్రభుత్వం యొక్క మొదటి ఉద్దేశం. కాబట్టి అర్హులందరూ ఒకవేళ తప్పిపోయి ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, గత 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వలే. ఇప్పుడు 6,60,000 పైచులకు రేషన్ కార్డు ఆల్రెడీ ఎంక్వైరీ అయి ఉన్నాయి. నేను అంటాను ఇంకో 10 లక్షల మంది ఉండొచ్చు అర్హులు, కాదంటలేము. ఇంకో 50 లక్షల మంది అర్హులు ఉండొచ్చు, కాదంటలేము. వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోమనే మాట ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నప్పుడు దాన్ని ప్రజల సమన్వయంతో అర్థం చేసుకొని వాళ్ళు దాని దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు రానప్పుడు ప్రజలు ఏ రకంగా బాధపడరు ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వాల అధికారులకు కూడా తెలుసు. 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి రేషన్ కార్డులు ఇస్తామని ఆ గ్రామానికి వచ్చి ఇంతమంది అర్హులు ఉన్నారు అన్నప్పుడు నాటు వంటలు వేసి నేను కూడా అర్హునే అంటాడు. ఓకే, నువ్వు కూడా అర్హునివే, నీ దరఖాస్తు నీకు కూడా ఇస్తామని చెప్తుంది కదా ప్రభుత్వ పక్షాన. అధికారులు హామీ ఇస్తున్నప్పుడు దీనికి గడబడేందుకు? గ్రామ సభల రసభాస ఎందుకు? ఇది కొంత కావాలని కొంతమంది చేస్తున్నట్టు భావించక తప్పదు. ఎందుకంటే నేను కూడా నేను కూడా గ్రామ సభలు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మేము అటెండ్ చేసినాం 5 ఎమ్మెల్యేగా. ఆ గ్రామానికి పోయినప్పుడు వాళ్ళు ఇది అడుగుతారు, గ్రామ సభలో అర్హులందరినీ తీసుకుంటాం అన్న మాట చెప్పినాం, తీసుకున్నాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తప్పక అర్హులకు
ఎలాంటి ఇబ్బంది జరగదు. అర్హులందరికీ లబ్ధి చేకూర్చేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. Right. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పిండ్రు, అందరు మంత్రులు ఇదే మాట చెప్తున్నారు. నేను కూడా అదే మాట, ప్రజలు ఒక్కటే, నేను సమన్వయం పాటించాలి, కోపంతో పనులు కాదు, రసభాస చేస్తే పని జరగదు. అక్కడ ఎందుకు రసభాస చేసుడు? 100 మంది దరఖాస్తు ఇచ్చారు, నా పేరు రాలేదు అని టెన్షన్ పడి ఇయ్యాలనే పథకం ఇచ్చి రేపు క్లోజ్ అంటలేదు కదా ప్రభుత్వం. Right. ఇది నిరంతర ప్రక్రియ సో అన్నప్పుడు మోహన్ గారు, ప్రజలు అంటే అర్థం చేసుకోవాలని ప్రజలు నేను కోరుతా ఉన్నా, ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ప్రజలు కూడా సంయమనం పాటించాలి, వాళ్ళతో పాటు ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటించాలి. వాళ్ళు అనవసరంగా పాటించాలి. రచ్చ చేయొద్దంటారు. ఓకే, రైట్. ఆనంద్ గారు, ఆనంద్ గారు. మా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అన్న ఒక్కటే, దాదాపు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, సవరణ జరగలేదు. ఒక్క నిమిషం మోహన్ గారు